అపోస్తల కార్యంలో 20 అధ్యాయం 22 వచనం నుండి 24 వచనం వరకు మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఆత్మ యందు బంధింపబడిన వాడినే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో నాకు తెలియదు. శ్రమలను బంధకములను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణమందును నాకు తెలియజేయుచున్నాడు. అయినను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలేనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదని రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు తన ప్రాణానికి తెగించి యెరూషలేమునకు వెళ్ళి ఉన్నాడు. అగబు అనే ప్రవక్త చెప్పాడు, నువ్వు యెరూషలేమునకు వెళితే అక్కడ శ్రమలు బంధకాలు నీ కొరకు కాచుకుని ఉన్నావని చెప్పాడు. కొంతమంది శిష్యులు కూడా ప్రవచించి చెప్పారు, నువ్వు యెరూషలేమునకు వెళ్ళొద్దు, అక్కడికి వెళితే శ్రమలు బంధకాలు నీ కొరకు కాచుకుని ఉన్నావని చెప్పారు. అయినా సరే పౌలు గారు ప్రాణాలకు తెగించి నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనలేదని చెప్పి యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ శ్రమలు బంధకాలు కూడా నిజంగా అక్కడ అతని కోసము కాచుకుని ఉన్నప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి ప్రభు కోసం సాక్షిగా నిలవబడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రాణాలకు తెగించి ప్రభు కోసం సాక్షిగా నిలబడ్డారు. ఈరోజు ప్రభుకి ఎవరు కావాలంటే ప్రాణాలు తెగించి ప్రభు కోసం నిలబడేవారు కావాలి.